హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఇది అదే డేనే పార్ట్ 2 అనుకోండి బ్లాగ్. నేను మమ్మీకి ఏం చేశాను తెలుసా, ఇప్పుడు ఐబ్రోస్ చేశాను. చూసే ఉంటారు కదా మమ్మీ. హౌ డు యూ ఫీల్ అబౌట్ యువర్ బ్రోస్? ఐ స్పాయిల్డ్. ఏదో ప్రయత్నిద్దాం అనుకున్నాను కానీ అది ఏదేదో అయిపోయి మొత్తానికి బాగానే ఉంది. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అంటే యూజువల్లీ నేను బాగా చేసుకుంటా కదా, నాకు వచ్చినట్టే వస్తాయి అనుకున్నా. మమ్మీ ఏమైంది మమ్మీ నీ బ్రౌజ్ కి? చూడండి ఎంత బాగానే ఉంది. ఇది బాగా వేసిన అది టైల్ పార్ట్ మర్చిపోయి కట్ చేసేది. కామెంట్స్ లో చెప్పండి అమ్మ ఐబ్రోస్ ఎట్లున్నాయి. ఎస్, కామెంట్స్ లో చెప్పండి మమ్మీ. ఏం మమ్మీ ఏమైనా బ్రౌజ్ కి? ఇప్పుడు లేకుండా ఎత్తగొట్టి నా ఐబ్రోస్ బాగుంటాయి, చూసినారు కదా మీరు వీడియో. ఏమైనా ఇప్పుడు చూడు ఎంత బాగుందో. ఇది బాగుంది, అటు సైడ్ బాగాలేదా? ఇది పోయింది ఈడ. అంటే కొంచెం టైల్ పార్ట్ మర్చిపోయి కట్ చేసేసిన అనమాట. ఇప్పుడు చూడండి మా మమ్మీ బ్రౌస్ని నేను ఐబ్రోస్ పౌడర్ అదేంటి ఐబ్రో పెన్సిల్ పెట్టి ఫిల్ చేస్తాను, ఎంత బాగుంటాయో. మా మమ్మీ నా ఐబ్రోస్ బ్రాడ్గా ఉన్నాయంటుంది కానీ నాకు ఇట్లుంటేనే ఇష్టం అనమాట. నా ఫేస్ కొంచెం చెబ్బిగా ఉంటుంది, బాగా ఫ్రేమ్ అవుతాయి. ఏం చేస్తానమ్మా? తీయాలా ఎక్కడన్నా? తెల్ల ఎక్కడ తీసేస్తాం? తీసేద్దాంలేండి, ఆగండి. ఏంటి తింటున్నావు? మ్యాంగోస్. అది నాది అజిత్ది అనమాట. మ్యాంగోస్ లంచ్ అయిపోయిన వెంటనే తినడానికి పొట్ట ఫుల్ ఉండి మేము ఫ్రిడ్జ్లో పెట్టాము, ఇప్పుడు తినాలి. మా నేను ఐబ్రోస్ తీసినడానికి నువ్వు నాకు ఎంత రేటింగ్ ఇస్తావుమా? అవుట్ ఆఫ్ 10 చెప్పు. అదే చూసుకుంటున్నావు. ఏ షడప్రే 5. మిగతా హాఫ్ ఎందుకు మా తీసేసినావు? ఎత్తిపోయింది. ఫస్ట్ టైం ఎంత బాగా తీసిన చూడండి, ఎంత బాగా తీసినాను. అయినా కూడా 5 అంట రేటింగ్. కానీ నేను ఎంత ఎమ్మలాగా పెట్టింది, బ్రాడ్గా పెట్టాను, జూహీ లాగా పెట్టింది. నేను కొంచెం సన్నగా ఉండాలి నా ప్లేస్ తీయాలా మరి సన్నగా. మొత్తం తల్లి షేవ్ చేద్దామా? వద్దు వద్దు, ఈడ మా ఇంటి పక్కనే బాగా తీస్తారు. పర్లేదు, సెట్ చేసినా కదా ఇప్పుడు. సెట్ చేసినా కదమ్మా, బాగుంది. అన్నకి చెప్పి డార్లింగ్ జూలీ, మీరు ఐబ్రోస్ తీసిన దానికి ఎంత రేటింగ్ ఇస్తారు? 10 out of 100. ఇట్లుండాలి. ఇది నా చెల్లెలు, ఇది నువ్వు చెప్ప. నువ్వు పోవే రాడాలి. మనం ఒకటి మనం కష్టపడి చేస్తే ఒకటి అట్లా అడుగు. బాబాకి చూడు, 1 అంట మా పాప, 5 అంట. ఒకటి ఎత్తిపోయింది కదా, అందుకు సగం తీసేస్తావు నువ్వు. ఆ తొక్కలో టైల్ ఎత్తిపోయింది దానికి. ఎవరు రేటింగ్ వాళ్ళది. నేనైతే నాకు 8 ఇస్తాను. ఆ టైల్ ఒకటే కదా పోయింది. తీయమంటే తీస్తా అంటే నువ్వే వద్దంటున్నావు కదా, తీస్తారా? వద్దంట, భయపడతాను పాపం. మళ్ళీ ఎత్తిపోతే ఫస్ట్ నువ్వు మార్కెట్ మ్యాంగో తినాలి. నాది ఎక్కడ ఉంది మ్యాంగో? పైన పెట్టినా. నాకు ఇవ్వాల 5 తీసుకపోతే మీ అన్న తినేస్తే. తినలే నేను కాలని అమ్మాయి. పైకి వెళ్ళి ఫస్ట్ నా మ్యాంగో పైకి వెళ్ళి ఫస్ట్ అయితే నా మ్యాంగో తిందాం. బాయ్ మా, గుడ్ ఆఫ్టర్నూన్. బాయ్. మా మమ్మీ పడుకుంటారు ఇప్పుడు, మేము పడుకోము. ఇంకా ఇవన్నీ పైకి తీసుకెళ్ళాలన్నమాట. ఒక్క ఐబ్రోస్కి ఇన్ని యూజ్ అయ్యాయి. ఇది ఎందుకంటే నేను గీసాను అనమాట, ఒక లైట్గా అవుట్లైన్ లాగా వేసుకొని. డాలీ ఇవి తీసుకొస్తావా? థ్యాంక్స్. పైకి వెళ్తున్నాం. బాయ్ బాయ్. హాయ్. ఐబ్రోస్ చేసిన తర్వాత పైకి వచ్చి మ్యాంగో తింటున్నాను అనమాట, చిల్డ్ మ్యాంగో. ఆ బ్లాగ్ ఎండ్ చేసి పార్ట్ 1 ఎండ్ చేసి పార్ట్ 2లోకి ఎంటర్ అయిపోయినా జూహిత్ సాయి వితౌట్ ఎనీ గ్యాప్. అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై మ్యాంగో. ఇది మందులు లేకుండా చెట్లలో కాసినవి మా మ్యాంగో ట్రీస్లో, మా రిలేటివ్స్ మ్యాంగో ట్రీస్లో. మాకు కూడా ఉన్నాయి కానీ ఈసారి లేదనమాట క్రాప్, ఎందుకంటే వాటర్ లేవు. వాటర్ ఉన్నాయి, మా డాడీ పట్టించాడు కానీ ఐ డోంట్ నో, నాకు రీజన్స్ తెలియదు. మొత్తానికి మ్యాంగో స్వీట్ ఉంది. Such a nasty eater I am. Such a nasty eater. Sorry. She loves mangoes. Dummi అయిపోతాం అనమాట మ్యాంగోస్ తింటే. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ 1 mango is good. అందుకే మర్చిపోయా. I just want to introduce you to a new family member. న్యూ కాదు, ఒక గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. Which is this right here, Bob. Which is Bob. One pimple on my face, which is Bob.
మంత్లీ వచ్చి విజిట్ మంత్లీ ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటాడనమాట. వీ డోంట్ నీడ్ టు థింక్ సో మచ్ అబౌట్ దిస్ బాబ్ విల్ కమ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కూర్చుంటాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చిల్ చేసి వెళ్ళిపోతాడనమాట. ఐ నేమ్డ్ దిస్ ఆజ్ బాబ్ అనమాట. నెక్స్ట్ ఎవరైనా వస్తే బాబు, జాబు, స్టీవ్ ఏదో ఒకటి. ఇంకా కొన్ని రోజులు పోతే అదేంటి టైటానిక్ మూవీలో వాళ్ళ పేర్లు ఏందబ్బా బ్రో, వాళ్ళ నేమ్స్ ఏంటి? రోజ్ అండ్ జాక్ అని పెడతాను కపుల్స్ ఎవరైనా వస్తే. సో నా గెస్ట్లు ఎవరు వస్తారో తెలీదు. నేను ఇంకా ఏమనుకున్నానంటే పోలీస్ స్టేషన్ లో పోలీసు వస్తారేమో అనుకున్నా. పోలీస్ స్టేషన్లో పోలీసులు మన ఇంటికి ఎందుకు వస్తారు? ఏమో గెస్ట్ అయినా కదా గెస్ట్ వస్తుంది. వావ్, డాలీ మైన్కి ఒక హ్యాండ్స్ అప్. ఇప్పుడైతే కాసేపు చిల్ అయ్యి బ్లాగ్ నెక్స్ట్ ఏది ఇంట్రెస్టింగ్ ఉంటే అది బ్లాగ్ చేస్తాను. బాయ్ గాయ్స్. హాయ్ అక్క. హాయ్, ఏంటి బ్లాగ్ స్టార్ట్ చేసావా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా అని. ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఏం ఇంట్రెస్టింగ్ గా ఉంది డాలీ? ఏమేంటి జూలీ చూడు ఏం చేస్తాను కూర్చుని. నాకు బోర్ కొట్టుంటే జూలీకి స్ట్రైట్నింగ్ చేస్తున్నా అనమాట. స్ట్రైట్నింగ్ చేసి కొంచెం అలా కర్ల్ చేశాను, ఎక్కువ కర్ల్ చేయలేదు, జస్ట్ న్యాచురల్ గా కనిపించాలని జస్ట్ అలా తిప్పా అనమాట అంతే. సో నువ్వు స్ట్రైట్నింగ్ చేసుకోవా? సో దాన్ని డాలీ బ్లాగ్ తీసింది. నేను స్ట్రైటింగ్ చేసుకోను, కొన్ని రోజులు రెస్ట్ ఇస్తున్నాను నేను స్ట్రైట్నింగ్ కి. నేను జూలీకి వార్నింగ్ ఇచ్చాను అనమాట. జూలీ యూజువల్లీ డైలీ తలస్నానం చేస్తుంది. నేను ఇంత కష్టపడి చేస్తున్న దానికి 2 days తలస్నానం చేయొద్దు అని చెప్పా అనమాట. ఓకే అని చెప్పి, ఒకవేళ చేస్తే చెప్తున్నా కదా నైట్ కట్ చేసేస్తాం హెయిర్. అదన్నమాట మ్యాటర్. ఇప్పుడు ఏంటి అంటే జూలీ హెయిర్ చాలా 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 థిక్గా ఉంటుంది అనమాట, చాలా వాల్యూమ్ ఎక్కువ. చైన్ ఒప్పిస్తే ఖచ్చితంగా మిడిల్లో ఆపేస్తా. అక్కడ జూలీ కంటిన్యూ చేసుకుంటుంది. జూలీ చూడు ఫేస్ జూలీ స్ట్రైట్నింగ్ నీకు ఇష్టమా? మళ్ళీ అంత ఇష్టం లేదు. మళ్ళీ అంత ఇష్టం లేదా? పర్లేదా? మేకప్ స్ట్రైట్నింగ్ స్ట్రైట్నింగ్ మేకప్ అక్క ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేస్తున్నావు కదా, అదే రేంజ్ లో మేకప్ చేద్దామా? నాకు అంత ఓపిక లేదు. నాకు ఆ రోజు ఎప్పుడో చేసినావు, కరెంట్ షాక్ తినని వచ్చినాయి. అదేంటి అది యాక్చువల్గా ఏమైందంటే అండి, నేను కొత్తది కర్లర్ తెప్పించుకున్నాను అనమాట. కర్లర్ ఆర్డర్ చేసుకున్నాను, అది వచ్చింది. ఫస్ట్ డాలీ మీద ప్రయోగం చేశాను అనమాట నేను. అదేమైందంటే నాకు సరిగ్గా యూజ్ చేయడానికి రావట్లేదు, అందుకే అది కొంచెం కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది అనమాట. జూలీ నేను దాన్ని ఏం కాదు డాలీ హెయిర్. నేనేం చేసినానంటే చేస్తుంటే వెళ్ళిపోయింది. అయినా నీకు ఎందుకు డాలీ, నీ హెయిర్ చాలా బాగుంటుంది. నాకు కానీ ఇలాంటి హెయిర్ ఉండింటే అసలు నేను ఏం చేస్తాను తెలుసా? ఈవినింగ్ అయింది, పడుకొని లేచా, అందుకే ఫేస్ అంతా ఇట్లా చబ్బిగా ఉందన్నమాట. మా డాలీ చూడండి నీట్ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయింది. పిండి రాలేదు ఈరోజు, కానీ నేను మీకు ఇంకొక గెస్ట్ని, మా ఫ్యామిలీ మెంబర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. షాక్ అవ్వద్దండి, తిప్పుకోవద్దండి. ఓకే, జస్ట్ ప్రాంక్. నమ్మేశారు కదా పిండి రాలేదు. నిజంగానే ఎవరో గెస్ట్. నువ్వు ఎందుకు నవ్వినావు అప్పుడే? నిజంగానే ఎవరో గెస్ట్ అనుకున్నారు కదా. బాగున్నారండి అందరూ. ఈరోజు పిన్ని కొత్త డ్రెస్ వేసుకొని వచ్చింది అనమాట, అదే చూపిద్దామని అనుకుంటుంటే, కానీ ఇయర్ రింగ్స్ గాని కొత్త ఫ్యూ మెంబర్స్ బ్లాక్ బీడ్స్ ఏవైనా ఉంటే చూపించండి అన్నారు కదా. ఇదిగోండి పిన్ని వేసుకున్నారు. డైలీ ఒకటి వేసుకొని వస్తాను, చూడండి. వేసుకున్నప్పుడు చూడండి, కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఎలా ఉందో. ఇయర్ రింగ్స్ సెట్టింగ్ పైన స్టోన్స్ వచ్చినాయండి. బాగుందంటారు కామెంట్స్ లో, ఇంకేమంటారు? అవునా డాలీ కదా, చాలా బాగుంది అంటారు కదా. మన సబ్స్క్రైబర్స్ అంతా చాలా మంచోళ్ళు కదా, అందుకే బాగా పాజిటివ్ కామెంట్స్ పెడతారు. నీకు ఇష్టం కదా. ఎస్. హాయ్, ఇంకేంటండి ఈరోజు అదేంటి పల్లీలు బర్ఫీ చిక్కి చేసాము. ఐరన్ బాగా వస్తుంది, బాగా పెరుగుతుంది అనేసి డైట్ లో ఉండరు కదా పిల్లలు, అందుకు బెల్లం అయితే మేలు, చక్కెరతో కాదు బెల్లంతోనే చేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు కిందికి వెళ్ళి చూపిస్తామండి. నా డ్రెస్ ఇది టిచ్చింగ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ ఇట్స్ సారీ ఇది సారీ 1000 చెప్పు డీటెయిల్స్. జార్జెట్ సారీ స్మూత్ గా ఉంటుంది. 1000. ఇది తీసుకోవడము టిచ్చింగ్ ఛార్జీ వచ్చేసి 600 తీసుకుంది తను. అండ్ టైలర్ ఆంటీ మాకు తెలిసిన వారే అనమాట. మీకు ఎవరు తెలుసుంటే వాళ్ళతో చేయించుకోండి, ఎందుకంటే ఆంటీ అందరివి స్టిచ్ చేయరు. ఈవెన్ ఇన్ అనంతపూర్ ఆంటీ అందరివి స్టిచ్ చేయరు అనమాట. ఓన్లీ అక్క ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ తను. అందుకు బాగా మావే చేస్తుంది, ఓ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మావే ఓన్లీ చేస్తుంది. బయట ఆంటీ మీరు ఈ వీడియో చూస్తుంటే హాయ్, చాలా రోజులు అయింది.
అందరికి హాయ్. శ్వేత నీకు కూడా హాయ్. శ్వేత నీకు కానీ హాయ్. బాగున్నారా? ఎస్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డ్రెస్ అవుట్ఫిట్ చూపించేస్తాను. అండ్ నా దగ్గర కూడా ఇలాంటివి పట్టు సారీస్ ఉన్నాయి కదా, మమ్మీ ఓల్డ్ పట్టు సారీస్ నేను రెన్యూవేట్ చేయించుకొని డ్రెస్సెస్ లాగా చేయించుకున్నాను. చాలా బాగున్నాయి. మీరు చూడాలనుకుంటే నాకు చెప్పండి కామెంట్ సెక్షన్ లో, నేను వీడియోలో చూపిస్తాను. ఏంటి మాట్లాడాలనుకుంటున్నావు చెప్పు. ఆ రోజు మా అమ్మ ఇదే డ్రెస్ మేము ఆ రోజు ప్రాంక్ చేసాం కదా, వాటర్ హెడ్ మీద పూసేది, ఆ రోజు ఆ డ్రెస్ వేసుకొని వచ్చింది. అమ్మకి కాల్ చేసి ఆ పాత డ్రెస్ ఇద్దరం సేమ్ వేసుకుందామని చెప్పి. ఎస్, అర్థమైంది. ఆ రోజు ప్రాంక్ చేసాం కదా, వాటర్ ప్రాంక్, అప్పుడు ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంది. అంతా వేసుకున్నాను మొత్తము, అది చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చిన ఈ రోజు వేసుకొని వచ్చిన. మీకు ఆ రోజు వేసుకుంటే నువ్వు బాధపడతా అంటే బాధపడ తిట్టుకుంటా అంటే బాగా తిట్టుకుంటా. అందుకే అన్నమాట. ఇప్పుడు అందుకే నేను వేసుకొని రమ్మన్నా. నాది కూడా కొత్త డ్రెస్సే, కాకపోతే నాకు టైట్స్ లేండి. నేను ఏమంటారు హాల్లో చూపిస్తా. జూలీ చూడండి, మా పాప రెడీ అయిపోయింది. ఇక్కడ మేమే రెడీ అవ్వమన్నాం. చూడండి స్ట్రైటింగ్ చేసుకుంటే ఎంత బాగుందో. నా 1 hour ఆఫ్ మెహనత్ అనమాట. స్ట్రైటింగ్ చాలా బాగుంది కదా తనకి. మళ్ళీ రోజు చేస్తాను అనుకోవద్దండి. చూడండి స్ట్రైట్నింగ్ చాలా బాగుంది కదా. ఒకవేళ జూలీకి స్ట్రైట్నింగ్ బాగుంది అనుకుంటే కింద చెప్పండి, మేము స్మూత్నింగ్ చేపిస్తాం అనమాట నెక్స్ట్ జూలీకి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత బాగుంది చూడండి, క్యూట్ గా ఉంది. అదనమాట విషయం. నాకేమైంది, నా జుట్టు ఫ్యాన్స్ ఉన్నారే, పిచ్చి ఫెలో. పదా ఇదిగో పోదాంపా. పిన్ని డ్రెస్ చూపించేద్దాం ఇప్పుడు. డ్రెస్ చూపిస్తాను, నచ్చితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నథింగ్ డిలీటింగ్, కామెంట్ సెక్షన్ లో చెప్తారులే. పోదాం. ఓకే గైస్, చూపిస్తాను. డాలీ, మమ్మీ డ్రెస్ చూపించేసాం కదా, నీ డ్రెస్ కూడా చూపిద్దామా? నీది కూడా కొత్తదే కదా, నీకు నచ్చిందా నీ కొత్త డ్రెస్? నాకు నా కొత్త డ్రెస్ నేను కదా వేసేసుకుందనమాట. నా అలాగే ఆత్రం ఎక్కువ అనమాట. సారీ, కింద న్యూస్ సౌండ్ ఎక్కువ వస్తుంది. నేను ఇప్పుడు డాలీ డ్రెస్ చూపించి కిందికి వెళ్తాను. హాయ్. యాక్చువల్లీ నేను నా డ్రెస్ మళ్ళీ బ్లాగ్లో ఒక హాల్ వీడియోలో చూపిద్దాం అనుకున్నా, కానీ పిన్ని ఇప్పుడే చూపించు, మళ్ళీ హాల్ వీడియోలో ప్రైజెస్ అన్నీ కలిపి చెప్పేసే అన్నారనమాట. సో ఇప్పుడు నేను ఆ డ్రెస్ చూపిస్తున్నాను. డ్రెస్ అంటే నాట్ ఏ ఫ్యాన్సీ డ్రెస్, మీకు నా స్పోర్ట్స్ వేర్ ఇష్టం అని చెప్పారు కాబట్టి స్పోర్ట్స్ వేర్లో వన్ ఆఫ్ మై స్పోర్ట్స్ వేర్ అనమాట. ఇంకా చాలా ఉన్నాయి బెంగళూరులో, సో ఇక్కడ ఉన్నవి ఇక్కడే చూపిస్తాను. ఓకే గైస్, దిస్ ఇస్ వాట్ మై అవుట్ఫిట్ లుక్స్ లైక్. పైనది వచ్చేసి ఇట్స్ ఫ్రమ్ హెచ్ఆర్ఎక్స్ అనుకుంటాను, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ ద టైట్స్ ఆర్ ఫ్రమ్ ఆల్సో హెచ్ఆర్ఎక్స్ అనుకుంటాను, నాకు అంత కరెక్ట్గా తెలీదు. ఐ డ్రాప్ యూ ద డీటెయిల్స్. చూడండి, ఇట్స్ సో నైస్. అండ్ సైజెస్ అడుగుతారని నాకు తెలుసు. పైన టాప్ సైజ్ వచ్చేసి మీడియం అండ్ కింద ప్యాంట్ సైజ్ ఈజ్ ఆల్సో మీడియం అండ్ వేస్ట్ కొంచెం లూజ్గా ఉంది. అండ్ మీరు నా వెయిట్లో ఉంటే యూ కెన్ బై దిస్. చాలా బాగుంటుంది అనమాట టైట్స్. సో నాకు టైట్స్ అంటే చాలా ఇష్టం. ఈరోజు వర్కౌట్స్ చేస్తున్నాం. ఐ లవ్ డాన్సింగ్, సో విల్ డాన్స్. హాయ్ గైస్, చూస్తున్నారా పిన్ని ఏం చేశారో? చిక్కీ చేసింది అని చెప్పాను కదా, చేసేసారనమాట. అండ్ ఐ జస్ట్ వాంట్ టు టేస్ట్ ఇట్. చూడండి, ఇంకా దీంట్లో కూడా ఉందన్నమాట. ఇది 2 దాంట్లో ఉంది. సో టేస్ట్ చూడండి. జూలీ టేస్ట్ కరో. బాగుందా? చూసావా ఆల్రెడీ? బాగుందంట. ఇప్పుడు డాలీ టేస్ట్ దట్ వన్. ఓకే, బాగుందా? ఓకే, ఇప్పుడు నేను. బాగున్నాయి టేస్ట్. బాగున్నాయంట. సక్సెస్. పాస్ అయిపోయినా డిస్టింక్షన్లో పాస్ అయిపోయినా. నిజంగానే బాగున్నాయి, చాలా బాగున్నాయి. మమ్మీ కాఫీ చేస్తున్నారు, తర్వాత చూపిస్తాను. తర్వాత చూపిస్తుందా? రెడీ అయ్యాక చూపిస్తుంది. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నాను. ఎవరి కోసం? ఫాస్టింగ్ కదా, 6:30 లోపల తినేయాలి. సో అజిత్ యూజువల్గా నేను డిన్నర్ చేయను, సో అజిత్ కోసం చేసిస్తున్నాను. నా అంత రౌండ్ షేప్ లో ఉండవు చపాతీ. మమ్మీ
ఏదో ఒక షేప్ లే మమ్మీ ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింటే నేను చేస్తా అని చెప్పి చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ 6:30 తర్వాత ఏం తిన్నాడు, అందుకే పిన్ని నాకు హెల్ప్ చేద్దామని ఇక్కడికి వచ్చారు. కాఫీ తాగుతున్నారు ఇంకా వేడి కాదని నేను బాగానే చేస్తా కదా పిన్ని వంటలు. బాగా చేస్తుంది, బాగా టేస్టీగా నేను ఉంటాయి. చెయ్యనండి ఇక్కడ, నాకు రాదనుకోద్దాను. వచ్చు, నాకు వచ్చు, పప్పు వచ్చు, కానీ మేము అక్క ఆ రోజు మ్యాగీ చేసిన చేస్తానండి వంట బాగా. అక్క ఆ రోజు మ్యాగీ షేప్ అటు ఇటు వస్తుంది అంతే, కానీ టేస్ట్ ఏదైనా ఒకటే కదా. అక్క ఆ రోజు నువ్వు మ్యాగీ చేసినావు కదా, సూపర్ ఉంది. చూడండి నా రివ్యూ, ఎవరన్నా బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. మ్యాగీ ల్యాప్టాప్ వచ్చింది, నువ్వే ఫస్ట్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ ట్యాబ్ చెప్పడం మర్చిపోయాడు. జూలీ ట్యాబ్ తీసుకుంటా ఉందన్నమాట. ఐప్యాడ్ అది మేమిద్దరం షేర్ చేసుకుంటాం. జనరేషన్ 7 తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళకి జూమ్ క్లాసెస్ అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా, యూజ్ అవుతుందని తీసుకుంటుంది అనమాట. అది రాగానే అన్బాక్సింగ్ మీతో పాటే చేస్తాను నేను. అదిగో జూలీ, నువ్వే ఓపెన్ చేయి. నేనే ఓపెన్ చేస్తాను, ఎందుకంటే పాడు కావండి. జూహి ఓపెన్ చేస్తే చాలా రోజులు వస్తాయి. సైట్నర్ అంతే, నేను ఇంతవరకు చూసినా కదా, డ్రైయర్ గా అయితే బాగా వస్తుంది, చాలా రోజులు వస్తాయి. హ్యాండ్ Yes. అట్లనే మీ ఇంటికి వచ్చి రోజు నన్ను ఓపెన్ చేయమని చెప్పొద్దండి. ఓపెనింగ్ మిల్స్ అంటే సాఫ్ ఓపెనింగ్ ఉంటే చూసారా ఈ చపాతి ఎంత రౌండ్ చేశానో, కలిపింది చూడు ఎంత బాగా చేశాను ఈ చపాతి. ఫస్ట్ కాబట్టి కొంచెం అటు ఇటుకు వస్తుంది, సెకండ్ హైలైట్ బాగా చేస్తాం. అక్కడ కూడా అలాగే చేస్తావా? ఏంటి బెంగళూరులో కూడా అక్కడే అట్లాగే బెంగళూరులో నేనే కట్ చేసుకోవాలి, ఎవరు చేస్తారు ఎవరు చేయరన్నమాట. సో అది ఇప్పుడు ఇలా అంటారు, అది ఇక్కడే ఉంది. ఏదైతే మీరు చికెన్ తింటాడు మీ అన్న. ఇట్స్ డాన్సింగ్ చపాతి. ఇట్స్ డాన్సింగ్ చపాతి. ఎందుకే డాన్సింగ్ చపాతి? అది ఏమైందే చూడు, వంకర చపాతి, అది వంకర చపాతి వచ్చింది. వంకర చపాతి సెకండ్ చేసింది బాగా వచ్చింది, ఇది బాగా వచ్చింది. అది సొట్ట ఏదో ఒకటి వచ్చింది కదా, వచ్చింది ఏదైనా కడుపులేకే కదండి. చెప్పాల నువ్వు సపోర్ట్ లేకపోతే. హాయ్ గైస్, ఇప్పుడు మేము మీకు కొన్ని చూపిస్తాము. యాక్చువల్లీ కొన్ని బెడ్ స్ప్రెడ్స్ అండ్ ఫ్యూ డ్రెస్సెస్ ఆర్డర్ చేసామన్నమాట మింత్రాలో. ఎప్పుడు ఉగాదికి కదా ఆర్డర్ చేసింది, ఉగాదికి ఆర్డర్ చేసింటే ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు వచ్చింది, చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను అండి. ఫస్ట్ అయితే ఈ బెడ్ స్ప్రెడ్ చూపించేస్తాను, అండ్ కంప్లీట్ గా చూపించలేను, పక్కన ఒక ఫోటో ఇస్తా చూడండి ఎలా ఉంటుందో. క్వాలిటీ వైజ్ అంతా చాలా 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 బాగుంది అనమాట. ప్రైస్ 1500 పడింది, కానీ చాలా 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 బాగుంది కదా పిన్ని. న్యూ హౌస్ లెక్కి ఒకటి సెట్ చేసుకుంటున్నాను, మళ్ళీ అన్ని ఒకేసారి అంటే సెట్ చేసుకోలేను కదా. డాడీకి చాలా బాగా నచ్చింది. జూలీ నేను ఒక బెడ్రూమ్ లో కాబట్టి అది మా బెడ్రూమ్. మా జూలీ బెడ్రూమ్ అంటాంది, పొద్దున్న నుంచి పొద్దున వచ్చినాయంట నా బెడ్రూమ్ లేకే అంటానంట. ఇలాంటిదే సేమ్ మేము కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. డాడీకి అయితే చాలా నచ్చింది ఇది. సో పిన్ని వాళ్ళు 1 సెట్ అండ్ మేము 1 సెట్, సేమ్ పీస్ అనమాట 1500. అండ్ నెక్స్ట్ ఇది కొంచెం ప్రైస్ తక్కువ. దిస్ ఇస్ కింగ్ సైజ్, ఇది కింగ్ సైజ్ బెడ్షీట్. ఇది వచ్చేసి క్వీన్ సైజ్ అనమాట. పిన్ని వాళ్ళు ఇప్పుడు ఉన్నది, ఎవరో డోర్ కొడుతున్నారు మమ్మీ. ఇప్పుడు పిన్ని వాళ్ళు ఉన్నది క్వీన్ సైజ్ బెడ్ అనమాట. సో పిన్ని ఒక పని చేయొచ్చు కదా, కొత్త ఇంటికి అని చెప్పి ఎలాగో కింగ్ సైజ్ పెట్టచ్చు కదా, పెట్టలేదన్నమాట. క్వీన్ సైజ్ పెట్టుకుంది. ఇది కూడా చాలా బాగుంది. నేను మీకు పక్కన ఫోటో యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎంత ఇది 1000. లింక్స్ కూడా ఇచ్చుంటాను కింద డిస్క్రిప్షన్ లో. ఆఫర్ లో అంటే మీకు కూడా ఇంకా బెటర్ కదా, కావాలంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూలీ డ్రెస్ చూపిద్దాం. జూహీ బర్త్డే ఉంది కదా, మా పిల్లలు ముగ్గురు వేసుకుంటారు ఎవరు అందరు డ్రెస్సెస్ వచ్చాయి నావి తప్ప. వాళ్ళ బర్త్డేలు వచ్చినా వీళ్ళ బర్త్డేలు వచ్చినా ముగ్గురు కొత్తవి వేసుకుంటారు, అందుకోసం ఆర్డర్ చేస్తున్నాను జూలీ డ్రెస్. ఇది ఓపెన్ చేయండి, ఆ రోజు వేసుకున్నప్పుడు చూపిస్తాను. వేసుకున్నప్పుడు చూపిస్తాను. పక్కన ఫోటో ఇన్సర్ట్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి మీరు. మింత్రానే మొత్తం అన్ని మింత్రా నుండే. డాలీ డ్రెస్ చూస్తారా? ఇది ఒక్క నిమిషం చెప్తాను. దీని మీద కాస్ట్ లేదు, కానీ ఇట్స్ అరౌండ్ 1500 ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ మింత్రాలో ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి, సో ఇంకా తక్కువ పడచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ పడచ్చు. చాలా డేస్ 13th వేసుకుంటారు పిల్లలు, ఇడే ఉంటారు కాబట్టి. నా బర్త్డే June 13th, విష్ మీ. అందరూ గుర్తుపెట్టుకోండి. ముందు రోజు 12 నుంచి అందరూ విషెస్ చేయండి మా పాప. విష్ చేయకూడదు, నెక్స్ట్ డే బాగుండదు. విష్ చేస్తే ముందు రోజు నుంచి డైలాగ్ చెప్పు. నైట్ 12 నుండి విష్ చేయి అని. నైట్ 12 నుంచి అయితే ఓకే, ముందు నుంచి. నాకు నా బర్త్డేకి ఎప్పుడు ఎవరు తెలుసా ఫస్ట్ విష్ చేస్తారు? జూలీనే ఫస్ట్ విష్ చేస్తుంది అనమాట ప్రతి బర్త్డేకి. బాగుంటది హ్యాపీగా ఆ రోజు అంతా. లేదంటే బర్త్డే రోజు పిల్లలు ఎవ్వరు డల్గా ఉంటారండి, ఎందుకో మరి. మా పిల్లలు అయితే 13th బర్త్డే వస్తే ఆఫ్టర్నూన్ అంతా డల్ అయిపోతారు.
యూజువల్ గా అందరు బర్త్డేస్ కి టైర్డ్ అయిపోయి ఆఫ్టర్నూన్ నుండి అందరు డల్ గా అయిపోతారు అనమాట, అది విషయము. ఇది వచ్చి జూలీ డాలీ డ్రెస్. డాలీ డ్రెస్ బ్లాక్ ఎప్పుడు వేసుకోలే డాలీ, తక్కువ బ్లాక్ వాడేది. అందుకు పక్కన ఫోటో పెడతానులేండి, మర్చిపోకుండా పెడతాను. కింద లింక్స్ నాకు దొరికితే మాత్రం పక్కా పెడతాను, ఎందుకంటే ఎప్పుడో ఉగాది ఎప్పుడు పెట్టింది ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు స్టాక్ లో ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు. సో నెక్స్ట్ డ్రెస్ పిన్ ఇది, నేను ఉగాది రోజు వేసుకోవాలని. ఇట్స్ ఏ కుర్తీ సెట్ అన్నమాట. జూలీ కూడా కుర్తీ సెట్ అంటే ఇష్టం అండి, చాలా లైట్ బ్లాక్ బ్లూ అంటే చాలా ఇష్టం. పింక్ ఇదిగోండి చున్నీ, చున్నీ కానీ సూపర్ వచ్చింది చూడు. యా పక్కన ఫోటో పెడతాను చూడండి, చాలా బాగుంది. యా దీని మీద ప్రైస్ ఎంత ఉందంటే 2500 ఉంది, కానీ అంతేం పడలేదు, ఆఫర్ ఉంది కాబట్టి తక్కువే పడింది అనమాట. బ్రాండ్స్ అన్ని చాలా మంచివి ఇవి. అండ్ నా ఫేవరెట్ కుర్తీస్ లో నా ఫేవరెట్ బ్రాండ్ ఏంటి అని చాలా మెంబర్స్ అడిగారు. నా ఫేవరెట్ బ్రాండ్ అయితే మెలాంగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే అఫోర్డబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మ్యాక్స్ లో కూడా బాగుంటాయి. యా ఇట్స్ ఎ ప్లాజో ప్యాంట్, చాలా బాగుంది. చూడండి కింద డీటెయిలింగ్ అంతా చాలా బాగుంది. క్లాత్ గా ఆసం అండి, చాలా తక్కువ ప్రైస్, చాలా బాగుంది. యా చూడండి, ఆ రోజు పెట్టినవి ఈ రోజు వచ్చినాయి, ఆ రోజు వేసుకోవాలనుకున్నామా. నా బర్త్డేకి నా డ్రెస్ తప్ప అందరికి వచ్చేసాయి అనమాట. నా మోజ్రీస్ కూడా వచ్చాయి, ఐ మీన్ స్లిప్పర్స్. మోజ్రీస్ అని ఒక స్టైల్ ఉంటుంది కదా, అవి కూడా వచ్చేసాయి, కానీ నేను మీకు అప్పుడే చూపిస్తాను, ఇప్పుడు చూపించాను అవి. ఒక్క నిమిషం, చెప్పులు తీసుకురావాలంట. ఇదిగోండి డ్రెస్, ఇది ఏవేవి బాగున్నాయో కామెంట్ సెక్షన్ లో ప్లీజ్ చెప్పండి. అవ్వను అన్ని సగం సగమే చూపించావు, కానీ పక్కన ఫోటో పెడతా కదా, దాన్ని చూసి చెప్పండి. ఏం చెప్పాలి దాన్ని? అమ్మ అక్క నేను ఎప్పుడైతే ఆర్డర్ పెడతామో అప్పటి నుంచి అవే డ్రెస్సులు కలర్లు అవన్నీ వెయిట్ చేస్తుంటావా? వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. జూహి 3 రోజుల నుంచి వీడియోలో కుస్సీగా మాట్లాడుతుంది కదా, ఎందుకు అంత ఎనర్జీ వచ్చేసింది? ఎనర్జీ ఎందుకు వచ్చింది ఏమో. యూజువల్లీ నేను ఎనర్జెటిక్ గానే ఉంటాను అనమాట. సో డైలీ బ్లాగ్స్ అనేది కొంచెం అలవాటు పడే వరకే కష్టం నాకు. వన్స్ అలవాటు పడిన తర్వాత బ్యాక్ టు దట్ ఎనర్జీ. నేను యూజువల్ గానే ఇంట్లో కొంచెం ఎనర్జెటిక్ గా ఉంటాను అనమాట. హ్యాపీనెస్ వస్తే అసలు పట్లేమండి. ఓకే తర్వాత చూపిస్తాను. జూలీకి వన్ ఫ్లాట్ మోజ్రీస్ అండ్ నాకు ప్రాపర్ మోజ్రీస్ ఆర్డర్ చేసుకున్నాము, మళ్ళీ చూపిస్తాను నేను మీకు మళ్ళీ బ్లాగ్ లో. అలా ఇట్స్ ఓకే, మళ్ళీ బ్లాగ్ చూపిద్దాం. ఇప్పుడు మమ్మీ రెడీ అయ్యారు, లెంత్ అయిపోతుంది మళ్ళీ వీడియో. యా నెక్స్ట్ బ్లాగ్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ ఇంకా రాలేదండి. ఇయర్ రింగ్స్ సిల్వర్ ప్లేటెడ్ పెట్టినాము. యా రాలేదు. ఏంటి డాలీ? బాగుండవు. నీకెందుకు నా డైమండ్ ఉన్నాయి కదా, నువ్వు ఇంకా చిన్న పిల్లవు కాబట్టి చిన్న డైమండ్స్. ఇదిగోండి డాలీవి డైమండ్స్ అన్నమాట. డాలీకి టీత్ వస్తుంది. డాలీకి టీత్ వస్తుంది అంటే కిందది పోయింది కదా, అది వస్తా ఉంది. యా నీ పాము తిలకం కూడా బాగుంది. కొత్తగా ట్రై చేసిన ఎలా ఉందో చెప్పండి. బాగుంది. ఈడ ఎప్పుడు పావిట్లో మ్యారేజ్ అని పెట్టుకుంటే పట్టకు ఆవుస్ ఎక్కువ ఉంటుందని మా సిస్టర్ చెప్పిన, డైలీ పెట్టుకుంటామండి అక్కడ. చాలా మంచిదంట అక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు పెట్టుకోండి. మమ్మీ నవ్వుతుంది అక్కడ నుండి. మా సిస్టర్ ఎప్పుడు చెప్తుంది, ఇక్కడ పెట్టుకుంటే మంచిది, భర్తకు ఆయుష్ ఎక్కువ ఉంటుంది, చాలా ప్రేమతో చూసుకుంటారు అనేసి మీరు పెట్టుకోండి. హలో మమ్మీ. హాయ్ అందరికి. చూడండి మమ్మీ శారీలో ఎంత బాగుందో. ఎస్ మమ్మీకి శారీస్ అంటే చాలా ఇష్టం, చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్ లో. మమ్మీ ఇప్పుడు చెప్పు మమ్మీ, ఐబ్రోస్ చూడండి ఇంకొకసారి చూడండి, బాగున్నాయి కదా? బాగుంది బాబు. నిన్నెందుకు మమ్మీ సాటిస్ఫై కావాలా? మీరు చెప్పండి రేటింగ్, అవుట్ ఆఫ్ ఇవ్వండి నాకు. మా నా డ్రెస్సెస్ రాలేదు కదా మమ్మీ, అందరూ వచ్చినాయి కదా, బాగున్నాయి కదా ఈసారి డ్రెస్సెస్ అన్ని? బాగున్నాయి. యా అన్ని చాలా బాగున్నాయి. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తున్నారని చూస్తున్నారా, ఇది శనగవిత్తనాలు పెంచుతున్నారనమాట. చట్నీస్ కి ఇంకా దేనికి యూజ్ చేస్తాం, పొడి. రోజు 1 kg పైన అయిపోతాయి. రోజు 1 kgకి పైన అయిపోతాయి అనమాట. చాలా 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 బాగా చేస్తారు మమ్మీ వేరుశెనగ పొడి. సేమ్ మనము రోట్లో వేసి దంచితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, మిక్సీలోనే వేస్తారు. ఒకసారి చూపిస్తాను. యా చూపిస్తుంది, చూడండి ఒకసారి. అంటే శారీ కట్టుకోవచ్చు, కాకపోతే వేడని చెప్పి డాడీ కానీ శారీ అంటే బాగా ఇష్టం. యా చాలా 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 ఇష్టం. కాదు మమ్మీ, నిన్న నేను రింగ్ గురించి అడిగితే నువ్వు ఏకంగా ఎంగేజ్మెంట్ అన్నావు. పాపం వాళ్ళందరికీ ఏదో అర్థమైంది, చెప్పు కరెక్ట్ గా. లేదు 2 years తర్వాత, ఇప్పుడే కాదనమాట. మీరు అట్లా అనుకున్నారేమో 2 years తర్వాత అని చెప్పాము. యా ఇప్పుడే కాదు, పెళ్లి నాట్ ఎనీ టైమ్స్, ఓన్లీ ఆఫ్టర్ 2 years అనమాట. కాదు మమ్మీ, మా ఇంట్లో వాళ్ళకి కూడా పాపం ఏం తొందరలేదు. మేము చూడగానే ఇంకా ఏం లేదు, ఎందుకంటే తొందర ఏం లేదు కదా మమ్మీ. ఇంకా సంబంధాలు కానీ నేను చూడలేదు. ఇంట్లో ఉంటేనే బాగుంటుంది కదా మమ్మీ. ఇంట్లో ఉంటేనే బాగుంటుంది, అందుకే బెంగళూరు కానీ వద్దని చెప్పాము.
వెళ్ళి 10 లక్షలు ఖర్చు పెట్టి ఏం మమ్మీ చేసినాలే కోర్సు ఏం చేయకోకుండా వచ్చేసింది. మధ్యలో ఇట్లా అయిపోయింది, ఏం చేద్దాం ఇంకేం అందుకే చేద్దాం. నేను ఫస్ట్ లోనే చెప్పిన, నేను చెప్పిన అట్లే జరుగుతాయి చూడు. ఏం అవునండి జరుగుతాయి మా మమ్మీ వచ్చేసి. ఏమన్నా పొరపాటు వద్దు వద్దు అంటే చేస్తే ఇంకా అది సర్వనాశనం అయిపోవాల్సిందే ఇక. అదిగోండి పిన్ని వెనకాల వచ్చేసింది. మమ్మీ పిన్ని ఏం చెప్పింది తెలుసా ఇందాక, నా హ్యాండ్ తో ఏదైనా కొత్తది ఓపెన్ చేస్తే అవి చాలా రోజులు వస్తాయంట. అవునా? నువ్వు కూడా అంటావు కదా వాలెట్ ఇస్తే. ఆ, నేను వాలెట్ ఇస్తే చాలా లక్కీ తెలుసా అంటే ఎవరికైనా. ఏ పడిపోయింది మా ఏదో వాడికి పడేసుకున్నారు, ఏదో ఏమైంది? అది నిమ్మరసం విత్తనాల్లోకి వేసేది. ఓ పురుగు కొట్టకుండా. పురుగు కొట్టకుండా చేస్తారంట. పట్టకుండా టాబ్లెట్, భీములో టాబ్లెట్ ఇవి వేయండి. భీములో అస్సలు పురుగులు 1 ఇయర్ ఉన్నా. అది వాలెట్ ఇచ్చారు మా అమ్మాయి చేత, ఏదైనా ఇస్తే నాకైతే లేదు. యా చాలా పడేసి కొత్తది పిన్ని ఏకంగా ఒక్క ఇసురు విసిరింది అనమాట. వాష్ బేషన్ ఏకంగా విసిరేసింది అనమాట. ఏమో భీములో ఉండేది. ఎందుకు వేస్తుంది ఇప్పుడు ఇక్కడ? ఎందుకు వేస్తాము? శనగిత్తనాల్లో వచ్చింది, తీసేద్దామని పెట్టుకున్నట్టుంది. పాపం కొత్త టాబ్లెట్ అంట పడేసింది పిన్ని. అదనమాట. మా పిన్నికి చెప్పడం మర్చిపోయా కదా, మా పిన్నికి ఓసిడి అనమాట, ఓవర్ క్లీన్లీనెస్ చాలా ఉండాలి. అంటే మా మమ్మీకి కూడా ఉంది, అందరికీ ఉంది, కొంచెం ఓసిడి ఎక్కువ. ఇద్దరికి మా కూడా అంటారు కానీ ఇప్పుడు కరోనా వల్ల అందరూ మా పార్టీకి జగన్ అంటాడు, మా బావ అంటాడు, అందరూ మీ పార్టీకి వచ్చేసినారు. ఇప్పుడు బాగా కడిగేది వచ్చినారు, మేము కడుగుతానే ఉంటామండి. తిరుగుతూనే ఉంటారు, కడిగిందే కడుగుతుంటారు, రుద్దిందే రుద్దుతూ ఉంటారు అనమాట. అట్లా ఎప్పుడు అంటే బయటకు వస్తానే బయట మామూలుగానే కడుక్కొని ఎప్పటి నుంచో అట్లా అలవాటు. ఫ్రూట్స్ సరుకులు అన్ని తెచ్చారండి, అన్ని కడిగేది ముందు నుంచి. ఇప్పుడు అందరూ అదే ఫాలో అవుతున్నారు అనమాట. సేమ్ రూల్ ఫర్ ఎవ్రీవన్. మా ఆయన అయితే నువ్వెందుకు కాయగూరలు తెస్తానే అన్ని కడుగుతావు, ఎందుకు అట్లా కడుగుతున్నావు అనేవాడు. ఇప్పుడైతే నీ పద్ధతి వచ్చిందని రోజుకు 2 సార్లు అని అంటాను. ట్రైన్లోకి వెళ్ళినా నేను అన్ని పెడతా అంటే డాడీ ఎందుకు అన్ని పెట్టావు అడుస్తావు కదా అంటాడు. ఇప్పుడు అన్ని అదనమాట. అంత మా పద్ధతి వచ్చేసింది. అందుకే కరోనా ఎఫెక్ట్. యూజువల్లీ ట్రైన్స్ లో ఎప్పుడైనా వెళ్ళినా, యూజువల్లీ ట్రైన్స్ లో తక్కువ, అండ్ ఫ్లైట్స్ లో ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఫ్లైట్స్ లో కూడా అన్ని నీట్ గా అలా చూసి ఒకసారి కింద ఏమన్నా మళ్ళీ తుడుచుకోదు. లాస్ట్ ఫ్లైట్స్ లో కూడా చూస్తారండి. ఫ్లైట్స్ అంత నీట్, ఫ్లైట్స్ లో కింద ఇదిగోండి చూడండి, గ్రౌండ్నట్స్ వేగిపోతున్నాయి. అందరం చట్నీకి పల్లి పొడి. ఇవి రేపు అయిపోతాయి పొడి చట్నీ. ఓకే గైస్, సీ యు లేటర్, బై.